విశ్వాసము అనేది మన కంటికి కనిపించేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే వేడిని కొలవటానికి థర్మామీటర్‌ను ఉపయోగిస్తారు. వైద్యులు లేదా డాక్టర్స్ స్టెతస్కోప్ లేదా థర్మామీటర్ దీనిని ఒక వ్యక్తికి వేడి ఎంతుందో తెలుసుకోవటానికి, జ్వరం వచ్చినటువంటి వ్యక్తికి, జ్వరంతో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తికి ఈ యొక్క థర్మామీటర్‌ను లేదా స్టెతస్కోప్‌ను ఉపయోగించి వేడిని కొలవటం అనేది వైద్యులు చేసేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక పని. అయితే వాస్తవానికి వేడిని కొలవటానికి థర్మామీటర్‌ను ఉపయోగించి వైద్యులు వేడి ఎంత ఉందో అనేది తెలుసుకుంటున్నారు. కానీ ఇప్పుడు విశ్వాసమును కొలవటానికి ఎటువంటి వస్తువును, ఎటువంటి విధానాన్ని చేయాలి? ఎలా చేసి విశ్వాసమును కొలవాలి? విశ్వాసము ఉందో లేదో ఎలా పరీక్షించాలి? దేనితో పరీక్షించాలి? ఎలా తెలుసుకోవాలి? ఇలా మనం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు వ్రాసినటువంటి రెండవ పత్రికలో ఒక మాట కనబడుతుంది. 13వ అధ్యాయము 5వ వచనంలో కొరింథీయులకు వ్రాసినటువంటి రెండవ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. అంటే ఎవరికి వారే విశ్వాసము కలిగి ఉన్నారో లేదో అనేటటువంటి సంగతిని తమకు తాముగానే చూసుకోవాలి. ఎవరో వచ్చి మీ విశ్వాసాన్ని చూస్తారు లేదా మన విశ్వాసాన్ని చూస్తారు అనుకోవటానికి లేదు. నా విశ్వాసాన్ని నేనే పరీక్షించుకోవాలి. మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోవాలి. అది కూడా ఎలా పరీక్షించుకోవాలి అనంటే వాక్యముతో పరీక్షించుకోవాలి. వాక్య ఆధారాలతో పరీక్షించుకోవాలి. నేను నిజమైన విశ్వాస జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నానా లేదా? నేను నిజమైన క్రైస్తవుడినా కానా అని తన జీవితాన్ని తానే విశ్వాస జీవితము కలిగి ఉన్నారో లేదో అని తమకు తాముగానే ఆలోచించుకొని తమకు తాముగానే పరీక్షించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి, చూచుకొనుడి అని పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు వ్రాసినటువంటి రెండో పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విశ్వాసము ఎలాంటిది అనంటే మన కంటికి కనిపించేది కాదు. హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని గ్రంథంలో మనం చూడగలం. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఇప్పుడు చెప్పబడినటువంటి మాట ఉంది. విశ్వాసం అనేది కంటికి కనిపించేది కాదు, అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువుగా విశ్వాసం అనేది తెలియజేయబడుతుంది. లేదు కానీ అవి ఉన్నాయి అనుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే గాలి అనేది మన కళ్ళతో మనం చూడలేం. మన యొక్క దేహానికి చల్లదనంగా ఆ గాలి వీచినప్పుడు గాలి వీస్తుంది అని మనకు తెలియటం, మనకు అనిపించటం, అలాగే చుట్టుప్రక్కల ఉన్నటువంటి చెట్టు కొమ్మలు అలా కదలటం, ఆకులు కదలటం, దేనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది అనంటే గాలి ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. కానీ గాలి ఉంది అని తెలుసు కానీ ఆ గాలి ఎలాంటిదో తెలీదు. అలాగే మరొక ఉదాహరణ మనం ఆలోచన చేయగలిగితే మన దేహాన్ని నడిపించగలిగేటటువంటి ఆత్మ కూడా ఉంది. కానీ
ఆత్మ మన కంటికి కనిపించదు. అద్దంలో వెళ్ళి నిలవబడి చూసుకున్నప్పటికీ కూడా మన యొక్క ప్రతిబింబము దేహం మాత్రమే కనబడుతుంది. కానీ అద్దంలో వెళ్ళి చూసినప్పుడు దేహాన్ని నడిపేటటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మ కనబడదు. అలాగే విశ్వాసం అనేది కూడా కంటికి కనిపించేది కాదు. అది క్రియలలో మాత్రమే, పనితీరులో మాత్రమే కనబడేటటువంటిదిగా విశ్వాసం అనేది ఉన్నది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే విశ్వాసమును పరీక్షించేటటువంటి విధానము లేదా విశ్వాసమును పరిశీలన చేసేటటువంటి విధానము వాక్యముతో పోల్చుకోవటం, వాక్యానుసారంగా మన విశ్వాస జీవితం ఉందా లేదా అని మనకు మనంగానే పరీక్షించుకోవటం, విశ్వాసాన్ని కొనసాగించుకునేటటువంటిదిగా, విశ్వాసాన్ని పరీక్షించుకోగలిగేటటువంటిదిగా మన జీవితం ఉందో లేదో అని వాక్యానుసారంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనము చేయగలగాలి. కాబట్టి విశ్వాసమును గురించి మనం ఆలోచించినప్పుడు విశ్వాసం అనేది మన కళ్ళతో చూడటానికి కనిపించదు. కానీ క్రియలలో మాత్రం దానిని రుజువు చేయటానికి అవకాశం అనేది ఉంది. ఇది పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూడటం అనేది జరుగుతుంది. ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకోవటం అనేది జరుగుతుంది. చాలామంది మనుషుల యొక్క ఆలోచన మేరకు వారి యొక్క ఆలోచన విధానాలను మార్చుకొని వారు విశ్వాసం కలిగి ఉంటేనే వారిని చూసి నేను నడుచుకుంటాను అని అనుకుంటారు. అది పొరపాటు. వాక్యాన్ని బట్టి మన జీవితాలు విశ్వాసంలో కొనసాగించుకోవాలి. కానీ ఎదుటి వ్యక్తి విశ్వాసం కలిగి ఉంటేనే నేను విశ్వాసము కలిగి ఉంటాను అని అనుకోవటం అనేది మన యొక్క బుద్ధిహీనత అవుతుంది అన్నది నా అభిప్రాయం. వాస్తవానికి ఒక మాట గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనంలో, మీరు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, మనుషుల జ్ఞానమును, మనుషుల విశ్వాసమును మనము ఆధారం చేసుకోవటానికి లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఏ విషయాలైతే వ్రాయబడ్డాయో ఆ విషయాలను మనం ఆధారం చేసుకోవాలి. దేవునిని ఆధారం చేసుకోవాలి. క్రీస్తు వారిని ఆధారం చేసుకోవాలి. కానీ మనుషులు విశ్వాసం కలిగి ఉంటేనే నా విశ్వాసము కొనసాగేటట్టుగా నేను ఉంటాను అనుకోవటానికి లేదు. వారు విశ్వాసం కలిగి ఉన్నా లేకపోయినా మనకు విశ్వాసము కలిగి ఉండటానికి అవకాశం దేవుడు ఇచ్చారు అని అంటే తప్పకుండా ఇచ్చినటువంటి అవకాశమును మనము ఉపయోగించుకొని నిష్ప్రయోజనం చేయకుండా ప్రయోజనకరంగా మన జీవితాన్ని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ విశ్వాస జీవితమును కొనసాగించుకోవాలి. ఒకసారి రక్షింపబడితే సరిపోతుంది అనుకునేటటువంటి అబద్ధ బోధకులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, కేవలం విశ్వసిస్తే మాత్రమే కాదు, విశ్వాసంతో కూడినటువంటి క్రియలను కనపరచాలి. క్రియలు లేని విశ్వాసము మృతమైనది అనేసి అన్నాడు. కాబట్టి విశ్వాసము ఉన్న ఆ విశ్వాసముతో పాటుగా క్రియలను కనపరచాలి. విశ్వాసంతో పాటుగా క్రియను జోడించాలి, జతపరచాలి, జత చేయాలి. కానీ ఏది జత చేయకుండా ఈ అబద్ధి బోధకులు, అబద్ధికులందరూ కూడా ఎక్కడతో ఆగిపోయారు అని అంటే, కేవలం విశ్వసించగలిగితే చాలు అని అంతటితో మాత్రమే ఆగిపోయారు. దానితో కొనసాగింపు లేదా అని అంటే కొనసాగింపు ఉంది. కాబట్టి గమనించవలసినదిగా కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.